హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మా ఏఆర్ టెక్ మార్కెట్స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వాటర్ హీటర్ ఎలా ఉపయోగించాలి, దీనికి సంబంధించిన 10 జాగ్రత్తలను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు హెల్ప్ అయింది అనుకుంటే, ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ హీటర్ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు. అందులో నెంబర్ 1, మొదటిది వాటర్ పోసిన తర్వాతనే వాటర్ హీటర్ను బకెట్లో పెట్టాలి. అలా కాకుండా ఖాళీ బకెట్ తోటి వాటర్ హీటర్ను అక్కడ పెట్టకూడదు. దానివల్ల పొరపాటున స్విచ్ ఆన్లో ఉంటే బకెట్ కాలుతుంది, ఫిల్మెంట్ కాలుతుంది. నెక్స్ట్ రెండవది ఫ్రెండ్స్, వాటర్ లెవెల్ కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది వాటర్ లెవెల్ను తక్కువ వాటర్ పోసి హీటర్ను పైకి పెడతారు, వాటర్ హీటర్ను. దానివల్ల వాటర్ హీటరు తొందరగా దెబ్బతింటుంది. ప్రతి వాటర్ హీటర్ మీద లెవెల్ గుర్తులు ఇస్తారు. చూడండి, దీన్ని జూమ్ చేసి చూపిస్తా. అక్కడ చూడండి, పైకి మ్యాక్సిమం ఉంటుంది, యారో మార్కు, కిందికి మినిమం ఉంటుంది, మధ్యలో వాటర్ లెవెల్ అని ఉంటుంది. ఆ రెండింటికి మధ్యస్థంగా వాటర్ పోసుకుంటే వాటర్ హీటర్ ఎన్ని రోజులైనా మన్నికగా ఉంటుంది. మ్యాక్సిమం వరకు పోయవచ్చు, మినిమం వరకు పోయవచ్చు. కానీ చాలామంది చాలా డౌన్లోనికి పోస్తారు, అది తప్పు. అది రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్, వాటర్లో స్విచ్ చేసి ఉన్నప్పుడు మనం చేతులు పెట్టి కొంతమంది చూస్తుంటారు నీళ్ళు వేడైనాయా లేదా అని. షార్ట్ సర్క్యూట్ కావడానికి, షాక్ తగలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాటర్లో చేతులు పెట్టి చూడకూడదు. అది మూడో పాయింట్. ఫోర్త్ పాయింట్, బకెట్ను పల్సడ్ బకెట్ వాడకూడదు, మందంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ హీటర్ వేడెక్కినప్పుడు పల్సడ్ బకెట్ అయితే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. నెంబర్ 5 వచ్చేసి ఎర్తింగ్ ఉన్న ప్లగ్ను మాత్రమే వాడాలి. అంటే కంపల్సరీ ఎర్త్ ఉండాలి ఆ ప్లగ్లో. అప్పుడు షార్ట్ సర్క్యూట్ నుంచి మినిమం 90% తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. 3 పిన్ టాప్ మాత్రమే వాడాలి. సిక్స్త్ వన్, పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. పిల్లలు తిరగని ప్లేస్లో మాత్రమే వాటర్ హీటర్ ఉపయోగించాలి. 7th వన్, స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే వాటర్ హీటర్ను బయటికి తీయాలి. స్విచ్ ఆఫ్ చేయకుండా వాటర్ హీటర్ను బయటికి తీయకూడదు. నెంబర్ 8, హీటర్ కొండి తగిలించి మాత్రమే బకెట్లో పెట్టాలి. కొంతమంది హీటర్ కొండి వెనక ఒక లింక్ ఉంటుంది, దాన్ని తలిగేయకుండా ఆటోమేటిక్గా బకెట్లో పడేస్తారు. అది జారి మొత్తం మునిగే ప్రమాదం ఉంటుంది. కంపల్సరీ హీటర్ కొండిని ఉపయోగించి మాత్రమే పెట్టాలి. ఇది 8th వన్. 9th వన్ వచ్చేసి హీటర్ను బయటకు తీసినప్పుడు వాటర్ కాగిన తర్వాత ఆ హీటర్ యొక్క ప్లగ్ను, ఆ ప్లగ్ కొంచెం టాప్ను ప్లగ్కు అలాగే పెట్టి ఉంచకూడదు. దానివల్ల ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోయి స్విచ్ చేస్తే వెంటనే హీటర్ బర్న్ అవుతుంది. కాబట్టి ప్లగ్ తీసి పెట్టుకోవడము బెటరు.
10th 1 అంటే 10వది జాగ్రత్త. వాటరు అధికంగా కాగిందనక ఉంచకూడదు. నార్మల్గా హీట్ అయిన తర్వాత వాటిని ఉపయోగించుకోవటం బెటరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపికతోటి ఈ 10 జాగ్రత్తల వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ.